ఎక్కడికి వచ్చాం? సింహాచలం టెంపుల్. బాగుందా? మొత్తానికి మంచి దర్శనం అయిపోయింది. చాలా ఎండ ఉంది. మనకు కూడా ఉంది, కాదు వాడికి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది కదా. సింహాచలం దర్శనం తర్వాత ఇవాళ మేము ఇంకా మా వర్క్ అయిపోయింది. సో ఇక్కడ సైట్ సీయింగ్కి వెళ్తున్నాం అన్నమాట. చిన్న సైట్ సీయింగ్కి. ఓకే, అది నేను మాకంటే ముందు నడిచేస్తూ ఉంటుంది ఎప్పుడు చూసినా. ఇక్కడ ఉంది, ఇది ఎవరు పాప తెలీదు. ఇప్పుడే మేము దుబాయ్కి వచ్చాము. అమెజాన్ బేసిన్స్ అంట. అవి మనుషులు కూడా కొరికేస్తాయి. అండ్ గోల్డ్ ఫిష్. ఇక్కడ పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూడు. కాదు కాదు, వాడు ఎందుకు అలా అరుస్తున్నాడు? బేబీ షార్క్ డు 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 డు. కాదు ఆగు ఆగు ఆగు. పంపించేస్తారు బయటికి. ఇదిగో వైట్ షార్క్, టైగర్ షార్క్. ఇచ్చాడు పోయి పడుకుంది. అక్కడ ఉంటుంది కదా కాయ్ ఫిష్. మనము మేధాంష్ అన్నీ చూసినప్పుడు ఎంజాయ్ చేసేది. వీటిలాగా ఇట్లా అల్లరి చేయలేదు. అక్కడ కూడా ఉన్నాయి. బయటికి పంపించేస్తే నీ కొడుకే దానికి సంబంధం. ఇదో ఇక్కడ కూడా ఉంది ప్యారెట్ ఫిష్.
మైదాన్స్ అగో మమ్మీ డాడీ విగ్రహం వచ్చిందమ్మా. గణేష కదా ఆయన. 4 అవుతున్న టైం. దిగుతావా అదే కప్ప వెళ్తావా? అగో పెద్దది వెళ్ళు. అది ఎక్కుతావా దాని మీద? మహి బాయ్. వాక్ చేస్తావా ఇటు? చెప్పినట్టు ఇట్టావా? అల్లరి చేస్తావా? మహి ఇప్పుడే ఏదో జీవిత సత్యం చెప్పింది. కైలాసగిరి మించి చూపించింది. ఇదంతా వైజాగ్ అంట. నేనేదో వాల్తేరు అనుకున్నట్టు. డిబ్బి అంటే శ్రీశైలంలో. ఇక్కడ కూడా అదే, అది కొంచెం పెద్దగా ఉంటుంది. అదిగో ధర్మ సందేహం వచ్చింది, మధ్యలో ఆగిపోతే ఎట్లా దింపుతారు. టిబి కనిపించిందా? అన్ని బ్యాక్ చూడు. ఇంక పర్లేదు. ఆ జెట్టింగ్ అయితే డీప్ ఫారెస్ట్ కదా. వైజాగ్ రామనాయుడు స్టూడియోస్. ఓ వ్యూ ఎలా ఉంది చూపిస్తా. అవి రియల్ కాలనీస్లో కుదరకపోతే ఇట్లా సాంగ్కి ఫోటోషూట్లకి పాయింట్ చూడు. ఓపెనే ఉంది, ఎలానేస్తారు. లైటింగ్ అయ్యి ఉండవు. చిన్న ఇగో ఏరియా లాగా సెట్ చేస్తారు కాబట్టి అన్నీ ఉంటాయి అందులో, షూటింగ్కి వాటికి. నీకు మనకు నానక్రామ్ కూడా అలా ఉంటుంది చూడు, చాలా వరకు అక్కడి రెప్లికేటే ఉంటుంది. చేశారు అప్పుడు కొన్ని సినిమాలు ఇందులో మంచిగానే అప్పుడప్పుడు. ఉన్నాయి వీటిలో ఉన్న కొన్ని అవార్డు మన ఇంట్లో ఉన్నాయి. మన ఇంట్లో ఏమేమి అవార్డు ఉన్నాయి చెప్పు వీటిలో ఉన్న వాటిల్లో. అగో అక్కడ ఉంది చూడు. ఆయన సురేష్ బాబు వెంకటేష్ ఇద్దరు అక్కడ మన రామానాయుడు స్టూడియోలో కూడా ఉంటాయి. No. Heritage.
ఫ్లైట్ కాదు, టార్పిడో బాంబ్ లాగా ఉంది కదా, అర్థమైందా? బర్డ్ షేప్ని దీన్ని కలిపి అట్లా పెట్టారు అని. పైలట్ స్టేషన్ ఉంటుంది, రికార్డర్ బ్లాక్ బాక్స్ అంటారు, బట్ ఆరెంజ్లో ఉంటుంది అని. పైలట్ది కాక్పిట్, నేను ఎస్కేప్ ఎట్లా అవుతారో చూపిస్తుంది. దా ఇటు అక్కడ ఉందిగా ఫ్లైట్ ఇంజనీర్, ఇదిగో ఇది అబ్జర్వర్, అది ఫ్లైట్ గన్నర్, ఎయిర్ టెక్నిక్ ఆఫీసర్, ఇంకో ఎక్విప్మెంట్ జోన్. కానీ ఆ ఇంజన్ చూడు ఫ్లైట్లో, అది రియల్వి పారాషూట్స్ కానీ ఎస్కేప్ అయ్యేది. ఇందాక అక్కడ చూసారు చూడు రాఫ్ట్లో, అగో 5 men పట్టేది ఇది రాఫ్ట్. ఫ్లైట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టు ఎజెక్ట్ అయిపోతుంది కదా సీట్ బయటికి, అగో అట్లా వెళ్ళిపోయి పారాషూట్ దాంతో పాటు వేరే ఏదైనా ల్యాండ్ దొరికే వరకు. పిస్తూల్ క్యారేజెస్, అవి ఫోల్డబుల్ యాంటీనా, డ్రింకింగ్ వాటర్, వైటమినైజ్డ్ ఎమర్జెన్సీ రేషన్స్. ఇగో అగో చూడు ఈ ఫ్లైట్ ఉంది అన్ని పైన, దాంతో అట్లా బ్లాస్ట్ చేస్తారు. ఇగో సముద్రం లోపల ఉన్న సబ్మెరైన్ ఉందా, దాన్ని కూడా ఎట్లా బ్లాస్ట్ చేస్తారు కింద. ఇగో ఇట్లా చూడు అట్లా వేసేస్తుంది, వెళ్ళిపోతుంది సబ్మెరైన్ మీద అటాక్. వేరే 8 మన దాన్ని మనమే వేయరు కదని. ఎందుకు అరుస్తున్నావు? ఫిషుల దగ్గర ఎక్సైట్మెంట్గా వచ్చావు, ఇప్పుడు కూడానా? అక్కకు ఉండాల్సిన ఎక్సైట్మెంట్ నీకు ఎందుకు అప్పుడే? అన్నీ ఆగో అక్క. అన్నీ టేల్, అది టేల్ అంటే లాస్ట్ రూమ్. ఇగో ఇంత ఉండేది, పద ఏం టచ్ చేయకు పద. ఇది ఆక్సిజన్ సిలిండర్స్, వాళ్ళకి పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండదు ఆక్సిజన్. సో ఇదే దాంట్లో నుంచే ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఇవే మిసైల్స్, CO2 ఫైరింగ్ ఫైట్. అక్కడ వస్తుందంట పద. అది చైన్లు వేసి పెట్టారు, ఇక అందరు కూర్చొని అయ్యి లాగుతున్నారనేమో. ఫ్రంట్ నుంచి ఫోటో దిగుతావా? దీని ఫ్రంట్ నుంచి పిక్. ఫైట్ అది ముందు చూడు ఎట్లా ఉందో. అల్లరి అయిపోయాను కాదా? నువ్వే అల్లరి చేసేది తెలుసా? అక్క ఇట్లా చేయలేదు, అక్క మంచిగా ఉన్నది. ఆ ఎక్వేరియం దగ్గర ఇక్కడ ఏంటి అరుపులు చూడది. పైసా ఎవరమ్మా? ఎవరు కావాలి నీకు? వద్దు అయితే అద్దరిపోతుంది, కానీ మేము ఎండలోనే తిప్పట్లే, కాస్త ఏసీలోకి తిప్పేసి అలా వచ్చేసాము. దాన్ని ఇన్స్పైర్ అయ్యే ఇట్లా తయారు చేసింది ఫైటర్ జెట్, అర్థమైందా? నేవీలోకి వెళ్తే దాంట్లోకి వెళ్తాం, అది కానీ సబ్మెరైన్ అన్నీ. నార్మల్ పైలట్ అయితే అది. ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు, అప్పుడు ఇవి ఉండేవి World War I ఆ టైంలో. అగో ఆయనే రాజీవ్ గాంధీ అంటే. అన్ను ఇంకో ఇందాక దీని పేరు అదిగో, ఈ మ్యూజియం పేరు అదే, సీ హ్యారియర్. INS హంసా దీని పేరు.
రాడార్ కంట్రోల్కి. అదిగో అన్నీ ఫ్లైట్ మీద అదిగో అట్లా ఉంటుంది షేప్. సో స్పీడ్గా వచ్చి అట్లా ఎగురుతాయి. అర్థమైందా? ఇగో చూసినా ఇంజన్ ఎంత పెద్దగా ఉందో చూడు. ఇంజన్ లోపల ఎట్లా ఇగో ఇట్లా ఉంటే పార్ట్స్ అన్నీ. ఇదిగో ఇక్కడ చూడు. అర్థమైందా? ఏంటిది? ఎవరు పట్టరు, జస్ట్ బాంబు అట్లా వెళ్ళిపోతుంది. అగో దాంట్లో నుంచి ఇట్లా వదిలేస్తారు చూడు. ఇక్కడ ఉంది. That you're doing fine cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. Cause I can see in your eyes, your head is full of dreams. Tears aren't proof of failure, you just gotta let them. Vedansh, hello, good morning. మార్నింగ్ అయితే మొత్తం మార్కెట్ లాగా ఉంటుందంట. ఈ టైంకి అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది అనేసి అన్నారు. చూద్దాం. అంటే ఎర్లీ మార్నింగ్. ఇప్పుడు మేము వచ్చింది ఒక 9-9:30 అరౌండ్. డ్రై ఫ్రెష్ చూడు. హరిని ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడు. అవునా? ఇడ్లీలో వేసుకుంటారా? అవునా? ఇట్లా కుప్పలు కుప్పలు అమ్మేస్తారా అండి? రోడ్డు పని అయిపోతే ఇంకొంచెం మెడల్ పై ఇట్లా సెట్ చేసి పెడతారు. ఈ బోట్స్ అన్ని నైట్ వెళ్తాయా? చిన్న చిన్నవన్నీ నైట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వేసేస్తారు వాళ్ళు. ఇంత చిన్న బోట్స్ అంటే లాంగ్ వెళ్ళవు, అక్కడ వరకు వెళ్తుంటాయి. దానికి డిస్టెన్స్ దగ్గర. అది లాంగ్ వెళ్తాయి. పెద్దవి లాంగ్ వెళ్తాయా? సో మేము అలా లోపల హార్బర్కి వస్తే ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. లక్కీగా మేము వెళ్తున్నాం బోటింగ్. సరే ఎక్కడైనా కూర్చో, ఆగు. స్టార్ట్ చేశాక, నాట్ నౌ.
పడుకున్నాడు బేటాతో సౌండ్ నంబర్ నిక్లా ఏంటమ్మా సాటర్డే డైలు కూడా ప్రశాంతంగా ఉండనివా? ఎందుకు వెళ్ళావు కిందికి ఆడుకోవడానికి? కాదు, ఇప్పుడు ఎవరు టేస్ట్ చేయాలి? నువ్వే ఫస్ట్ నేను వెళ్ళిపోతా మళ్ళీ కిందకి. సో మనం ఫస్ట్ పిండిని నానబెట్టుకున్న పిండిని పక్కన